బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేతన్పల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇటు మున్సిపల్ చైర్మన్ గా గొడిసెల సంధ్యారాణి ఎన్నికయ్యారు. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ గా మిట్టపల్లి సరిత గెలుపొందారు. కేతన్పల్లి మున్సిపల్ పీఠం అయితే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, చాలని ఎట్టకేలగా కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కు ఎన్నిక తెరపడింది. ముఖ్యంగా కొద్దిసేపు కూడా చైర్మన్ అనే బీఆర్ఎస్ చైర్మన్ అయితే 17 వారి నుంచి చూసినట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి కైవసం చేసుకోవడం, సిపిఐ నుంచి కూడా సరిత అనేటువంటి 22 వార్డుకు సంబంధించినటువంటి నాయకురాలు కూడా ఏదైతే కైవసం చేసుకోవడం జరిగింది. ఉత్కంఠంగా కూడా గత 2 నెలల నుంచి కూడా ఉత్కంఠంగా సాగినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ అయితే మొత్తం కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక దీనికి ఓటింగ్ అయితే ఇప్పుడు జరిగినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఓటింగ్ అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అయితే దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఏదైతే గత 2 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ అయితే ఎన్నికలకైతే 14 స్థానాలు గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే చైర్మన్ స్థానాన్ని, అదేవిధంగా కూడా కాంగ్రెస్ సిపిఐ అయితే వైస్ చైర్మన్ స్థానాన్ని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ ఓటింగ్ అయితే మొత్తం కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు అయితే దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం అయితే ఏదైతే విజయంగా చెప్తా ఉన్నారు. ఇప్పటికే కూడా ఏదైతే బాల్కసుమన్ ఏదైతే తన నివాసం మధ్య కూడా సంబరాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఓవరాల్ గా చూసుకుంటే కూడా ఏదైతే గత 2 నెలల నుంచి ఉత్కంఠ రేపినటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ అయితే పూర్తయిందని మనం చెప్పచ్చు. ముఖ్యానికి కూడా ఏదైతే చైర్మన్ కి సంబంధించి కూడా ఇటు సంధ్యారాణి కావచ్చు, వైస్ చైర్మన్ సంబంధించి కూడా సరిత, వీళ్ళిద్దరు కూడా ఇప్పుడే కొద్దిసేపటికి కూడా ప్రమాణ స్వీకారం చేయడం అయితే జరిగింది. చాలని రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.